ఇన్ని ఫోటోస్ ఉన్నాయి. ఉద్యమంలో పాల్గొన్నట్టుగా ఎఫ్ఐఆర్ ఉంది. ఎవరెవరితో మీరు కలిసిర్రు అంటే ఎవరెవరితో కలిసి ఉద్యమం చేసిర్రో అవన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు ఈ రకంగా మీరు మొన్న కొందరు ఉద్యమకారులను అవమానిస్తూ మాట్లాడారని చెప్పేసి కొన్ని ప్రెస్ మీట్ పెట్టిర్రు మీరు. అటు ఉద్యమకారులు పృథ్వీరాజు కావచ్చు, పాషా ఇటువంటి ఉద్యమకారులకు మధ్యగా మీరు ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళందరినీ కూడా ఇటు వైఎస్ఆర్‌సీపీ కావాలనే డబ్బులిచ్చి ప్రెస్ మీట్ పెట్టిచ్చింది అని చెప్పేసి పెద్ద ఎత్తున మీ ఫోటోస్, వీడియోస్‌తో బాగా వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. కొంతమంది మీ గ్రామం నుంచి కూడా కొందరు మాట్లాడుతూ అసలు ఆమె ఉద్యమకారులు కాదు అని చెప్పడం, లేకపోతే ఈమె వల్లనే వాళ్ళ హస్బెండ్ చనిపోయాడని చెప్పి రకరకాలుగా వినిపిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారమ్మా దీనికి సంబంధించి? నిజంగా వైఎస్ఆర్‌సీపీ ఉందా మీ వెనక, మీ ప్రెస్ మీట్ వెనక? మాకు వైఎస్ఆర్ వాళ్ళు ఎవరు లేరు నా ఎనక. హ్మ్. ఎందుకంటే, ఇప్పుడు నా భర్త తెలంగాణ కోసం చనిపోకుంటే ఎఫ్ఆర్ఐ పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు నాకెట్లిచ్చిండ్రు. హ్మ్. పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు నాకు ఎఫ్ఆర్ఐ ఎట్లిచ్చిండ్రు. నా హ్మ్. భర్త తెలంగాణ కోసం గాకపోతే. హ్మ్. వీళ్ళు జేసే తప్పుడు ప్రచారం నేను ఇప్పుడు అడుగుతన్నా. హ్మ్. నా భర్త చనిపోయి 15 సంవత్సరాలయితుంది. ఇప్పుడు తప్పుడు ప్రచారం జేత్తాండ్రు. అది ఈయన పవన్ కళ్యాణ్ మాటలు పట్టుకొని. హ్మ్. ఇప్పుడు అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు మీరు ఆ రోజు? ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినామంటే, ఉద్యమకారులను నిజమైన ఉద్యమకారులేనా వీళ్ళు? హ్మ్. వీళ్ళు ఉద్యమం కోసం పోరాటం చేసినోళ్ళేనా? హ్మ్. అయినోడు కానోడు ఉద్యమకారుడినంటాండు. హ్మ్. అది కరెక్టేనా మరి? ఉద్యమకారులే కాదసలు. అంత అబద్ధం. అబద్ధికమని హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనడం జరిగింది. హ్మ్. జరిగితే మరి మేము నిలదీయాలి గదా! హ్మ్. మేము నిజమైన అమరవీరుల కుటుంబాలమా? కాదా? హ్మ్. మరి నువ్వు చూపెడుదురా అని మేము అడగాలి గదా! ప్రెస్ మీట్ ద్వారాగా. హ్మ్. అందుకోసం ఆ మీటింగ్ పెట్టడం జరిగింది. హ్మ్. ఇప్పుడు మేము ఆపదలో ఉన్నప్పుడు దేవునిలోకొచ్చి ఓ పృథ్వీరాజ్ సార్ గారు మమ్మల్ని ఆదుకున్నాడు. హ్మ్. తనను అనరాని మాటలు అనుకుంటూ, తాగుబోతు అనుకుంటూ, ఇది అనుకుంటూ, అది అనుకుంటూ అవమానకరంగా ఇప్పుడు మానవత్వం లేకుండా మనిషిని నిలదీస్తాంటే, హ్మ్. ఇప్పుడు మాకు సహాయం చేసినోని 1200 మంది చనిపోయిల్లు. హ్మ్. చనిపోతే గత ప్రభుత్వము 570 మందికిచ్చి, మేమందరికిచ్చినామని ప్రచారం చేసుకున్నారు. హ్మ్. గత ప్రభుత్వం. ఆ ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడొచ్చిన ప్రభుత్వం గూడా 2.5 సంవత్సరాలయితంది ఇప్పుడొచ్చిన ప్రభుత్వం. హ్మ్. ఈ ప్రభుత్వం గూడా ఇప్పటి వరకు మరి ఫస్ట్ విడతలే అమరవీరుల కుటుంబాలను ముందు విడత నేను వాళ్ళకే ఫస్ట్ ఫిర్యాదు ఇస్తా అన్నాడు. హ్మ్. ఇది రేవంత్ రెడ్డి సార్ గారు. హ్మ్. ఇప్పటి వరకు గూడా గుర్తించిన పాపాన పోలే మమ్మల్ని. హ్మ్. ఇప్పుడు నేను అందులో భాగంగా ఇప్పుడు నాకు గూడా ఇన్నేండ్ల కాంచి ఇంత ప్రయాస పడ్డ నాకు గూడా నా చిన్న పిల్లల్ని సాదుకున్నా నేను. ఎంతో బాధపడుకుంటా బతుకుతున్నా. హ్మ్. ఇప్పటి వరకు నన్ను గుర్తించిన పాపాన పోలే. హ్మ్. మరి నా భర్త సావుకేం కారణం లేదా? అసలు నేను తిరిగినందుకు నాకు గుర్తింపేం లేదని నాకు చాలా బాధయితుంది. హ్మ్. నేనింత ఉద్యమం చేసినా, తను చనిపోయినా గూడా నా చిన్న పిల్లల్ని పట్టుకొని ఎంత ఎక్కడెక్కడికో తిరిగి నేను హ్మ్. ఉద్యమంలో పాల్గొన్నా. మమ్మల్ని ఎందుకిట్లా అవమానిస్తాండు హ్మ్. ఈ పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. మరెందుకింత అవమానిస్తాండు? ఇది కరెక్టేనా? హ్మ్. మరి మీడియా ద్వారాగా తనకు అంటే తెలియజెప్పాలని అంటే పెట్టడం కావాలని పవన్ జరిగింది. కళ్యాణ్‌ని మీరు చెప్పుతో కొట్టడానికి కారణం వెనక వైఎస్ఆర్‌సీపీఏ ఉంది అంటూ కూడా కొందరు సోషల్ మీడియాలో మాట్లాడుతా ఉన్నారు. కొందరు ప్రెస్ మీట్ కూడా పెడతా ఉన్నారు జనసేనకు సంబంధించిన వాళ్ళు. హ్మ్. అయితే అది కరెక్ట్ గాదు. ఎవ్వరు లేరు మా వెనకాల. హ్మ్. ఎవ్వరూ లేరు. పృథ్వీరాజ్ సార్‌ని అవమానించి, అమరవీరుల కుటుంబాలను అవమానించి, ఉద్యమకారులను అవమానించినందుకే మేము ప్రెస్ మీట్ పెట్టవలసొచ్చింది. హ్మ్. లేకుంటే మాకేం అవసరం ఆయన మీద? హ్మ్. మాకేమన్నా కక్షనా ఆయన మీద? హ్మ్. మాకు ఎటువంటి కక్ష లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద గాని, హ్మ్. ఎవరి మీద గాని మాకు ఆంధ్ర వాళ్ళ ఎవరి మీద లేదు. విభజించబడ్డాక తెలంగాణ, ఆంధ్ర మాకేం వాళ్ళతోని పొత్తు ఇంక ఫైటింగ్ మాకు. హ్మ్. వాళ్ళ అంటే ఆ దేశం ప్రెస్ మీట్ వెనక ఏ పార్టీ లేదు. ఏ మీరు పెట్టిన పార్టీ లేదు. ఎటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ అసలకే లేదు. హ్మ్. అంతకన్నా లేదు అసలకి మా ఉద్దేశపరంగా మా కుటుంబాల వాళ్ళని, హ్మ్. మా ఉద్యమకారులని, మాకు సహకరించిన సార్ వాళ్ళని అవమానించడం వల్ల, మాటలనడం వల్లనే మేము ప్రెస్ మీటింగ్ అంటే పెట్టడం జరిగింది. పృథ్వీరాజ్ మీకు ఎలాంటి సాయం చేసిండు? సాయం చేసిండు అని చెప్తున్నారు హ్మ్. మీరందరూ గూడా. ఏం సాయం చేసిండు మీకు? ఏం సహాయం చేసిండంటే ఆర్థికంగా చాలా నేను ఆయన చనిపోయినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండే. చిన్న పిల్లలు అసలు నేను బాలంతోని ఎటు పోని పరిస్థితి నాది. చాలా ఇబ్బందికరంగా ఉండే. నాకు చానా సహకరించిండు సారు. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఇక్కడ వదిలేసేది గాదు గదా! విశ్వాసం అంటూ మాకుండాలి గదా! అని నేను ఇప్పటి వరకు గాదు ఇంకెప్పటి వరకైనా చెప్తాను నా ప్రాణం ఉన్నంత వరకు. చాలా వరకు ఎవరో ముక్కు మొఖం తెలవని మేము, సారెవరో తెలవదు మాకు, పాషా గారెవరో గూడా తెలవది. హ్మ్. మా 1200 కుటుంబాలను సారు పాషా గారిని పెట్టి అమెరికాలో ఉన్నా గూడా హ్మ్. అందరి కుటుంబాల వాళ్ళని గ్యాదర్ జేసి ఒక దగ్గర మీటింగ్ పెట్టిచ్చి, హ్మ్. చాలా సార్లు మీటింగ్ పెట్టిచ్చిండు సార్ మాతోని. ఆ! మాట్లాడిపిచ్చిండు. ఎవ్వలకి ఆర్థిక పరిస్థితిని, ఎవరికి ఇంట్లో ఏ పరిస్థితిని, ఎవరికి ఏ కుటుంబంలో అనారోగ్యంగా ఉన్నారు అని సారు చాలా మందికి గూడా కండ్ల ఆపరేషన్ చేసిండు. గర్భసంచిల ఆపరేషన్ చేయించిండు. చాలా మందికి ఆర్థికంగా గూడా ఆదుకున్నాడు. ఆ!
అంటే ఉమ్. నెల 1000 రూపాయలు అమరుల కుటుంబాలకు కూడా ఇచ్చింది ఆ ఇప్పుడు 69లో చనిపోయిన వాళ్ళకు కూడా ఇప్పటి వరకు ఉమ్, ఇస్తూనే ఉన్నాడు సారు. ఏది పింఛన్ రూపకంగా 69లో చనిపోయిన వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నాడు. మా 1200 కుటుంబాలకు కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో విధంగా ఒక ఆర్థిక సహాయం ప్రతి ఒక్క కుటుంబానికి ఖచ్చితంగా చేసిండు. అట్లా మమ్ముడు ఇప్పుడు ఆర్థికంగా ఆ కష్టకాలంలో ఆదుకున్న ఈ దేవుని లాంటి సార్ను కూడా అనడం వల్ల మాకు బాధ అనిపించింది. మళ్ళీ ఇప్పుడు ఉద్యమకారులను అంత ప్రయాసపడి వాళ్ళు భార్య పిల్లలను వదులుకొని ఆడోళ్ళు మొగోళ్ళు కట్టుకొని ఎన్నో ఇబ్బందులు పడుకుంటా పోలీస్ స్టేషన్లో పాలవకుంటా దెబ్బలు పడుకుంటా చాలా ఇబ్బందులు పడుకుంటా తెలంగాణ కోసం పాటుపడ్డలను అవమానించడం, మా కుటుంబాల వాళ్ళను త్యాగాల పునాదుల మీద వచ్చిన తెలంగాణను పట్టుకొని మా కుటుంబాల వాళ్ళను అవమానించడం వల్ల మాకు చాలా బాధ అనిపించింది. అంటే ఇక్కడ కొందరు మాట్లాడుతూ